హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గరికపూస చాలు గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు. అందుకే గణపతి పూజలో ప్రతి పూజ చాలా ప్రత్యేకం. 21 రకాల పత్రులతో స్వామిని ఆరాధించడం వెనుక ఆరోగ్య సూత్రాలతో పాటు ప్రకృతిని పరిరక్షించడం పరమార్థం. అందుకే గణపతి పూజ ప్రకృతిలో మమేకమయ్యే సాంప్రదాయంలో ముడిపడి ఉంది. తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడు పూజలకు అంతా సిద్ధమైంది. వినాయక చవితి పండుగలో ప్రతి అంశం ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. దేవుడికి నివేదించే ప్రసాదాల దగ్గర నుంచి పూల వరకు ప్రతి ఆచారం ప్రకృతి పరిరక్షణలోనే ముడిపడి ఉంది. వినాయక పూజలో 21 రకాల పత్రులు వినియోగిస్తారు. రేగు, జిల్లేడు, మారేడు, మామిడి, ఉమ్మెత్త, ఉసిరి, జామ, దానిమ్మ, తులసి ఇలా చాలా ఆకులను ఆ లంబోదరుడికి సమర్పిస్తారు. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగిన మొక్కలే. వాటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల ఆరోగ్యంగా జీవిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అందుకే విఘ్నేశ్వర పూజలో ప్రతి పూజ చాలా ప్రత్యేకం. గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యే పండుగల్లో ప్రప్రదమైన పండుగ గణపతి నవరాత్రులు. ఈ గణపతి నవరాత్రుల్లో విశేషమైన అంటే గణపతి ఏనుగు తలని స్వామికి గణపతికి అతకడం, ఆ యొక్క పారద్య చరిత్ర అందరికీ తెలిసిందే. నలుగుపిడితో తయారు చేసిన గణపతిని ఆ యొక్క గణపతికి ఏనుగు శిరస్సు పెట్టడం, అలాగే కొన్ని ఏనుగు తినే పదార్థాల్లో ఎక్కువ వనమూలికల తాలూకు పదార్థాలు అవే పత్రులు. ఆ యొక్క పత్రులతో పూజ చేస్తే గణపతికి ఇష్టమని, ముఖ్యంగా అనేక ఔషధాలతో కూడుకున్న పత్రులు, మామిడి అంటే సూతపత్రం దగ్గర నుంచి, మామిడి పత్రం దగ్గర నుంచి జమ్మి పత్రం, అలాగే రావి, ఉసిరి, ఉమ్మెత్తి, తుమ్మి అంటే చాలా రకాల చాలా 21 రకాల పత్రులు. విశేషంగా వాటి వలన అనేక ఔషధ గుణాలున్న ఈ పత్రుల వలన పూజ చేస్తే గణపతికి ఆ యొక్క వచ్చే వాసన, ఆ యొక్క తాలూకా ఔషధ తాలూకా సేవతో మనకు కూడా ఆరోగ్యానికి మంచిదని, వచ్చే గాలి వలన మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ ఉద్దేశంతో గణపతికి ప్రత్యేకించి పూజ చేయడం, ఈ ఔషధాలతో 21 రకం పత్రులతో పూజ చేయడం జరుగుతుంది. అంటే నివేదన కన్నా ప్రధానమైనది పత్రులే గణపతికి పూజ.